హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మటర్ పన్నీర్ ఎలా తయారు చేస్తారో చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా తక్కువ టైంలోనే ఎలా చేస్తారో ఈరోజు నేను చూపిస్తానండి. దీనికోసం ముందుగా నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, టమాటాలు, మిరియాలు ఒక 4 తీసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం, ఇలా ఇదంతా ఒకసారి పేస్ట్ చేసేసుకున్నానండి. పేస్ట్ చేసేసుకున్నది చూడండి ఇలా పక్కన ఉంచేసుకొని వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా పన్నీరు తీసుకున్నాం కదా, ఆ పన్నీర్ని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం పచ్చివాసన వస్తుంది, ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫ్రై అయినాక చూడండి, మరి రెడ్ కలర్లో ఫ్రై అయిపోతే రబ్బర్లా సాగుతుంది. అలా రెడ్ కలర్లో కాకుండా 2 మినిట్స్ దాని వాటర్ అంతా వదిలినట్టుగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకొని నేను తీసుకున్నాను. ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే జీలకర్ర వేసేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ 2 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2, దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలోనే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేస్తే ఉల్లిపాయలు వేరంగా వాటర్ వదిలేసి మంచి కలర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ కలర్లోకి ఉల్లిపాయలు వచ్చేసాయి కదా. మనం ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులోనికి యాడ్ చేసేయాలి. ఆ పేస్ట్ యాడ్ చేసేసాక ఆ పేస్ట్ లైట్గా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే వేరంగా మాడిపోద్ది. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆయిల్ పైకి తేలేటప్పుడు మనం మటర్ అన్నాం కదా, మటర్ ఇప్పుడు వాష్ చేసేసి దీంట్లోనికి యాడ్ చేసేసుకుందాం. మటర్ కూడా యాడ్ చేసేసుకున్న మటర్కి ఇలా మసాలా అంతా పట్టినట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా యాడ్ చేసేసుకొని దీంట్లోనికి పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఇలా కలుపుకోవాలి. మసాలా మిశ్రమం అంతా పన్నీర్కి మటర్కి పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇలా సరిపోద్ది. దీనికి మీరు కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. మీకు బాగా గ్రేవీ ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే గ్రేవీ ఇలా సరిపోతుంది. లాస్ట్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ రెడీ అయిపోయింది కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.